హాయ్ అండి. నమస్తే. టుడే మన కిచెన్‌లో అయితే కాకరకాయ ఫ్రై అండి. చేదు లేకుండా బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఉండే కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలామందికి కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని తినరు. కానీ ఈరోజు నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కాకరకాయ చాలా రుచిగా వస్తుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. మరీ ఆలస్యం చేయకుండా మనం కాకరకాయ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడైతే నేను పావు కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను. ఈ పావు కాకరకాయ ముక్కలను ఇలా అటు సైడ్ సన్నగా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ సన్నగా కట్ చేసుకోవాలి, లావుగా కట్ చేసుకోకూడదు. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా బౌల్లో వేసుకున్న ముక్కలకి అన్నిటికీ మనం పసుపు, ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని ముక్కలు అన్నిటికీ కూడా పట్టాలి. ఇలా ఉంచడం వల్ల కాకరకాయలోని చేదు చాలా వరకు బయటకు వస్తుంది. మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన కాకరకాయలకి మసాలా అయితే తయారు చేద్దాం. ఇప్పుడు 4, 5 ఎండుమిర్చి తీసుకొని దాంట్లోకి ఒక గుప్పెడు వచ్చేసి ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే 4, 5 వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత మనం ముక్కలను అన్నింటినీ చేత్తో బాగా పిండి నీళ్ళను తీసేయాలి. వీటి వల్ల చేదు అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇలా అన్నింటినీ మనం పిండి తీసుకుందాం. ఇలా అన్నింటినీ ఒకసారి శుభ్రమైన నీటితో కడిగి మళ్ళీ పిండుకోవచ్చు. ఇలా చేస్తే ఇంకా చేదు తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకోవచ్చు. మీరు కావాలంటే దీంట్లో వెల్లుల్లి వేసుకోవచ్చు, అలాగే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేయడం వల్ల ఇంకా మంచి తీపి రుచి వస్తుంది. నేను అయితే ఇక్కడ వేసుకోవట్లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొదటి 5 నిమిషాలు మూత పెట్టకుండా వేయించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కాకరకాయ కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుందాం. మీకు కొద్దిగా తీపిగా ఉండాలనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ బెల్లం తురుము కూడా వేసుకోండి. లేకుంటే చక్కెర కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు తక్కువ మంట పైన 2 నిమిషాలు వేయించుకుందాం. చూడండి మనకు బయట బంగారు రంగుల్లో కరకరలాడుతూ లోపల మసాలా పట్టి బాగా కరకరలాడే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి నెయ్యిలోకి తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. సాంబార్ పప్పు రసంలోకి కూడా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.